ఇప్పుడు దాకా అయితే అన్వేష వీడియోస్ బాగున్నాయి. ఇంక ఇప్పటి నుంచి టైం ఉల్టా అయిపోయింది అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే దగ్గుబాటు రానా గారిని తర్వాత సినిమా ఇండస్ట్రీని కొద్దిగా కదిపాడో ఇప్పుడు మీడియా మొత్తం కూడా అన్వేషకి వ్యతిరేకమైపోయింది. అన్వేష్ కోసం తప్పుగానే మాట్లాడుతున్నారు ఏ ఇంటర్వ్యూ చూసినా. ఎందుకంటే అన్వేష్ కూడా బాగున్నది, కొన్ని కొన్ని వీడియోలు చూస్తే బాగుంటుంది, కానీ కొన్ని కొన్ని బాగా బూతులు అయిపోవడం, చూపించే బ్యాక్గ్రౌండ్ బాగా బాగోకపోవడం, కొంతమందిలో అయితే చిరాకైతే కలుగుతుంది. సరే ఉండే కొలది చూస్తున్నారు కానీ చెప్పి అతి బూతులు మాట్లాడడం, సరేనా దరిద్రమైన ఫోటోస్ చూపించడం, సరేనా ఇవన్నీ వ్యతిరేకమే. చూస్తున్నాండి, సరేనా కొంచెం 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 మొత్తం నాశనం చేస్తారు అన్వేషణ. ఆల్రెడీ మొన్న బెట్టింగ్ యాప్ కోసం చెప్పింది ఒక ఎత్తు అయితే, నిన్న ఒక వీడియో పెట్టాడు కదా సరేనా, ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు నేను ఉద్ధరిస్తున్న టైపులో సరేనా మొత్తం రానా గారిని వాళ్ళని తిట్టడం అదైతే మంచి పద్ధతి కాదు సరేనా. వాళ్ళకి తెలియదు కదా సంథింగ్ ఏం జరిగిందో బెట్టింగ్ యాప్ కోసం అనేది. బెట్టింగ్ యాప్ చేయడం తప్పే, కానీ ఏదేమైనా అన్వేష టైం ఖతమైపోయింది ఇప్పుడు వరకు కూడా అందరూ ఇప్పుడు వరకు కూడా సినిమా ఫిల్మ్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూసారు. ఇంక ఇప్పటి నుంచి వాళ్ళు కూడా చూడరు, అయిపోయింది ఇంకా అన్వేష పరిస్థితి మొత్తం. కే పాల్ ప్రపంచ శాంతి దూత అన్న కే పాల్ గారిని ఉల్టా వేసి ఈరోజు పిచ్చోని చేశారు మీడియా. అలాంటి మీడియా అన్వేషకి అంతే, అన్వేష్ పెద్ద లెక్కే కాదు సరే. ఎందుకంటే ఆల్రెడీ 2-3 ఛానల్ 3-4 ఛానల్లో పచ్చాక ఇదే పని మీద ఉన్నారు. ఒక 3-4 ఛానల్ ఇది పచ్చాక ఇదే పని మీద ఉన్నారు 2 రోజుల నుంచి. చూస్తూనండి చాలా తొందరగా నా అన్వేషాన్ని ఒకప్పుడు గతం ఉండేవాడు అనే టైప్ అయిపోద్ది సరే. ఎందుకంటే ఎంత ఇండియా రాకపోయినా ఎంత ఇతర దేశాలు ఉన్నా మానసిక ఒత్తిడి ఎక్కడన్నా ఒకటే. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే మానసిక ఒత్తిడి కలిగించడం పెద్ద విషయం అయితే కాదు నాకు తెలిసి సరేనా. ఎందుకంటే అన్వేష్ వీడియో కూడా చూస్తానని చెప్పి బాగా బూతులు ఎక్కువైపోతున్నాయి, మాటలు కూడా చాలా. ఏదో నేనే ఈ ప్రపంచానికి నేను ఒక్కనే మంచిని, లేదంటే ఈ ప్రపంచం నేను తెప్పించి ఇంకో మంచిలో లేడు సరేనా. ఈ బెట్టింగ్ యాప్ నేను ఒక్కనే అరిగాడుతున్నాను ఫీలింగ్తో మనోడు మాట్లాడుతున్నాడు సరేనా. అది కరెక్ట్ కాదు. చూస్తుండే మొత్తం మొత్తం కొద్దిగా మొత్తం లాగేస్తారు కిందకి. ఎందుకంటే ప్రత్యేక 3-4 ఛానల్ అదే పని ఉన్నారు, ఇంకో పని